క్వీన్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే రెడ్ హ్యాండ్స్ అన్నీ తమకు కావలసిన ఆయుధాలు అన్నింటినీ తీసుకొని బ్లాక్ హ్యాండ్స్ కోట వైపు బయలుదేరతాయి. మరోపక్క బ్లాక్ హ్యాండ్స్ అన్నీ రాత్రి అవడంతో చాలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాయి. అదే టైంలో ఆ బగ్కి విరిగిపోయిన తన రెక్క ప్లేస్లో మరో కొత్త రెక్క వస్తుంది. ఆ నెక్స్ట్ డే బ్లాక్ హ్యాండ్స్ అన్నీ నిద్రలేచే టైంకి రెడ్ హ్యాండ్స్ అన్నీ బ్లాక్ హ్యాండ్స్ కోటని చుట్టుముట్టి బ్లాక్ హ్యాండ్స్పై యుద్ధం చేయడానికి అన్ని ఆయుధాలను పరికరాలను రెడీ చేసి పెట్టుకుంటాయి. కానీ బ్లాక్ హ్యాండ్స్కి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. రెడ్ హ్యాండ్స్ అక్కడికి రావడం చూసి బ్లాక్ హ్యాండ్ లీడర్కి అంతా అర్థమయ్యి బ్లాక్ హ్యాండ్స్ అన్నింటినీ యుద్ధానికి రెడీ అవ్వమంటుంది. బ్లాక్ హ్యాండ్స్ యుద్ధానికి రెడీ అయ్యే లోపే రెడ్ హ్యాండ్స్ తమ దగ్గర ఉన్న స్లింగ్ షాట్లో రాళ్లను పెట్టి బ్లాక్ హ్యాండ్స్ కోటపై అటాక్ చేసి కోటను డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇంకొన్ని రెడ్ హ్యాండ్స్ అయితే బగ్ స్ప్రేని తీసుకొచ్చి బ్లాక్ హ్యాండ్స్పై స్ప్రే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. మరికొన్ని రెడ్ హ్యాండ్స్ స్లింగ్ షాట్లో టూత్ పిక్స్ని పెట్టి బ్లాక్ హ్యాండ్స్ మీదకు వదులుతాయి. మరోపక్క బ్లాక్ హ్యాండ్స్ కూడా తమ దగ్గరున్న ఇయర్ బడ్స్ తోటి టూత్ పిక్స్ అటాక్ని ఎదుర్కొంటాయి. కానీ అప్పటికే రెడ్ హ్యాండ్స్ అన్నీ కూడా బ్లాక్ హ్యాండ్స్ కోటను డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. దాంతో బ్లాక్ హ్యాండ్స్ లీడర్కి ఏం చేయాలో అర్థం కాక క్వీన్ దగ్గర సలహా తీసుకోవడానికి బగ్ని తీసుకుని వెళ్తుంది.